ఇప్పుడు ఆయన స్టేజ్ మీద తను చెప్పిన మాటలు వింటే, ఎందుకంటే చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు అవకాశాలు రాక. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. పాత రోజులు వేరు, ఇప్పుడు వేరు. నేను ఫస్ట్ టైం 87లో సినిమా తీసినప్పుడు వెంకటేష్తో రక్తతిలకం 64 lakhs అయింది. ఆ రోజుల్లో అది పెద్ద. ఇప్పుడు అలానే ప్రభాస్తో తీసినప్పుడు ఫస్ట్ మూవీ నాకు అరౌండ్ 4 crores అయింది. ఇవాళ మారిపోయింది, ఆ క్రెడెన్షియల్స్ అన్నీ పెరిగిపోయినాయి. ఇవాళ సినిమా అనేది సక్సెస్ అనేది చాలా కష్టం. సినిమా ప్రమోట్ చేయడానికి ఎంతో ఖర్చు అవుతుంది. ప్రతిదీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. దాంతో మామూలు వాళ్ళు సినిమా తీసే పరిస్థితి లేదు. ఎంత చిన్న సినిమా తీసినా కూడా ఒక రీజనబుల్ ఆర్టిస్టులు పెట్టుకుని తీస్తే మినిమం 10-15 కోట్లు లేని సినిమా చేయడం చాలా కష్టం. ఇక్కడ ఫస్ట్ ఎవరు ఛాన్స్ ఇవ్వరు పాత రోజుల్లాగా. ఎందుకంటే థియేటర్స్ కూడా జనాలు రావట్లా. బికాజ్ ఆఫ్ కరోనా తర్వాత టికెట్ ప్రైజెస్ పెరగటం వలన మిడిల్ క్లాస్ పీపుల్, కామన్ పీపుల్ సినిమాకి వెళ్ళేవాళ్ళు. ఇవాళ సినిమాకి వెళ్ళాలంటే దాదాపు ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే 2000 రూపీస్ అవుతుంది. వాళ్ళ సేవింగ్స్లో ఎన్ని సినిమాలు చూస్తారు? సో కాబట్టి అట్ ద సేమ్ టైం వీళ్ళకి దొరికిన ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇవాళ సోషల్ మీడియా, నెంబర్ ఆఫ్ ఛానల్స్, యూట్యూబ్లో మీరు జస్ట్ రిలీజ్ చేసినా లేకపోతే బైట్స్ రిలీజ్ చేసినా కూడా ఒక్కసారి జనంలోకి వెళ్ళిందంటే నచ్చితే వచ్చేస్తున్నారు. అది ఇవాళ ఉన్న అడ్వాంటేజ్. సో నేను ఇందాక ట్రైలర్ చూడకముందర మాట్లాడాను, టీజర్ చూడకముందర. చూసిన తర్వాత చాలా గ్రిప్పీగా తీశారు. ఆయన చూస్తుంటే ఒక సైడ్ అంటే రిజంబ్లెన్స్ డిఫరెంట్గా ఒక పెద్ద హీరో కనపడుతుంది. అలా ప్రతి ఒక్క క్యారెక్టర్లో ఉన్నారు. డెఫినెట్గా మీరు మీడియా ముందుంది, డెఫినెట్గా మీకు కోఆపరేట్ చేస్తారు. ఎందుకంటే ఇవాళ చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు కూడా అంత కంఫర్టబుల్గా లేవు. అందరూ స్ట్రగుల్తో ఉన్నారు, రకరకాలుగా ఉన్నాయి. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రతి సినిమా చేసినా కూడా మొత్తం త్రూ అవుట్ ఇండియా వెళ్ళిపోతుంది, పాన్ ఇండియా అని. సో ఇవాళ చిన్న చిన్న సినిమాలు వితౌట్ ఎక్స్పెక్టేషన్ ద్వారా వచ్చి మంచి పెద్ద సక్సెస్ అయ్యి నచ్చితే అది 100 కోట్లు కూడా వెళ్తుంది. అసలు ఎలా వెళ్తుందో అంత జనం వస్తున్నారు అనేది లేదు. వాళ్ళు నచ్చిందంటే అలా చూస్తున్నారు. ఆ ఎరాలో ఉన్నారు కాబట్టి మీరు అందులో మీ వైఫ్ అంత సపోర్ట్ చేసి, ఎందుకంటే మీరు స్ట్రగుల్ అంతా చెప్పారు ఇప్పుడు, మీ మొత్తం టోటల్ స్ట్రగుల్. సో వేస్ట్ చేయాలి. మీరు ఏది పెట్టింది కూడా తెర మీద పెట్టుంటారని నేను నమ్ముతున్నా. తెర వెనకాల ఎన్ని తీసేశారు కాబట్టి డెఫినెట్గా దాని మీదే తపన పడి ఉంటారు. ఇంకొక సజెషన్ కూడా ఇస్తాను నేను, మీ ట్రైలర్స్ మీద చూడలేదు కాబట్టి మీరు ఏదైనా సరే ఫైనల్ వెళ్ళేటప్పుడు చూసుకొని 1-2 సార్లు చూసుకొని ఎగ్జాక్ట్లీ ఆ చిన్న అంటే ఒక పెద్ద మ్యాటర్ని ఒక 30 సెకండ్స్లో 25-40 సెకండ్స్లో చూస్తే జనం అట్రాక్ట్ అవుతారు. డెఫినెట్గా చూస్తే నచ్చిందంటే డెఫినెట్గా వచ్చేస్తారు. మీకు అది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు అది కూడా పర్ఫెక్ట్ చేసుకొని ముందర రిలీజ్ చేయండి. ఆ టీజర్స్ అయ్యి పబ్లిక్ సోషల్ దీంట్లో డెఫినెట్గా మీకు మంచి, నాకు తెలిసినంతవరకు బాగా వస్తుంది. సాంగ్స్ నేను వినలేదు ఎలా ఉందనేది, బట్ డెఫినెట్లీ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇక్కడ సపోర్ట్గా ప్రతి ఒక్కరికి, ఒక వ్యక్తికి వెనక ఆర్డర్ సపోర్ట్ ఉంటారు. ఎలా సపోర్ట్? మోరల్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఇంకో రకం కావచ్చు. కష్టంలో ఉన్నప్పుడైనా సరే ఇంటికి వచ్చినప్పుడు ఏం పర్వాలేదని ధైర్యం చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, తిట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. లక్కీగా మీకు అటువంటి వైఫ్ దొరికింది, మీరు సపోర్ట్ చేసింది. జనంలో మీరు ఎక్కడ పల్సర్ అవ్వకూడదు. నా హస్బెండ్ వాళ్ళని స్ట్రగుల్ అని తను ఫీల్ అయింది. అంటే ఒక ఆదిశక్తి లాగా, అంటే తన ఫీలింగ్ తను ఎలా అయినా సరే తన హస్బెండ్ని, అంటే భార్యాభర్తలు అనేది మహావిష్ణువు, లక్ష్మీదేవి, శివుడు, పార్వతి, అలానే ఆ మనసులో ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు ఇక్కడే ఉంటాడు. మనం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం, ఆయన వెళ్ళిపోతే మనం పడిపోతాం. కానీ ఇక్కడ మీ మనసులో మీకు ఒకటి చెప్తున్నా, ఇక్కడ నేను జనరల్గా ఇది ఆ సిచ్యువేషన్ కాదు. మీరు స్ట్రగుల్ ఏమైనా పడ్డారు, ఏమైనా చేయండి, మీ మనసులోనే ప్రతి ఒక్కరి మనసులో దేవుడు ఇక్కడే హృదయ కమలంలో ఉన్నాడు. మీరు చేస్తున్నంత వరకు ఆయన చేయి మీద చూడమంటాడు. మీరు ఎప్పుడైతే నా వల్ల కాదు అన్నప్పుడు, ఎప్పుడైతే మీరు సరెండర్ అవుతాడో డెఫినెట్గా ఆయన వస్తాడు. సో మీ ఏ విషయమైనా సరే సరెండర్ అయ్యి ఆయన కోరండి, డెఫినెట్గా మీకు బాగా జరుగుతుందని నమ్ముతూ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు? So first of all, I would like to say thank you for inviting me for Sandhigam movie, and I would like to congratulate Sandhya ma'am, producer garu, director garu, DOP garu, hero and heroines, which are not present, I think so. The heroines are not present, right? So
yeah, so I just want to say thank you. And the teaser launch was really great and I loved it. Waiting for the release soon. Thank you everyone. Thank you so much for inviting me. Congratulations to the entire team. Producer Sandhya Garu, DOP Garu, Director Garu, Heroine Garu, Hero Garu, and I'm so sorry because I can't understand Telugu very much. I can't even speak. I just saw the trailer and I can't understand the language, but it seems very interesting. It's like very thriller. And congratulations again to the entire team. Thank you so much. వచ్చి మాట్లాడాలి అనుకుంటున్నారు. దట్ ఈస్ రియలీ ఇంట్రెస్టింగ్. అండ్ ప్రియా గారు ప్లీజ్. సారీ ఫర్ ద లేట్ అండి. అందరికీ నమస్కారం. త్రీ ద క్రియేషన్స్ బ్యానర్లో సంగీతం మూవీలో నేను లీడ్గా చేశాను. సో ఐ వాంట్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ గారు పార్టీ సార్ టు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. And thanks to media to came here, and once again thanks to all the team members. ఓకే అండి, మేము మీకోసం వెయిట్ చేసినంత సేపు కూడా లేదు స్పీచ్. ఎనీవే థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు. వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పార్థు గారు చాలా సంవత్సరాల నుంచి తెలుసండి. ఆయన మూవీ చేయాలని ఎంతో కష్టపడ్డాడు. ప్రొడ్యూసర్ వెతుక్కుంటూ అయ్యేసరికి మధ్యలో ఒకసారి బ్రేక్ వచ్చింది. కానీ ఎలా అయినా పట్టుదలతో వాళ్ళు ఓన్గా ప్రొడ్యూస్ చేసి ఆయన ఏంటో నిరూపించుకోవాలని ప్రయత్నం చేశారు. ఆయనకి సపోర్ట్గా సంధ్య ఆవిడ చాలా సపోర్ట్ చేశారు. చాలా బాగా వచ్చింది మూవీ. రీచ్ అవుతుందని నమ్ముతున్నా. సినిమా సక్సెస్ అయ్యి వాళ్ళు ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ సార్.